హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీవ్. దిస్ ఇస్ చరిష్మా. పాలమీగడతో ఇంట్లోనే స్వచ్ఛమైన పూస లాంటి నెయ్యిని ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న మంచి కలరు సువాసనతో ఉండే నెయ్యి చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. నెయ్యిని ఇష్టపడే వాళ్ళే కాకుండా నెయ్యి అడుగున ఉండే గోదారి ఆర్ గీ రెసిడ్యూని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అది మాడిపోకుండా గిన్నె అడగంటకుండా ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే పాలని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో వేడి చేసుకున్నట్లయితే మీగడ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అలా కాచి చల్లార్చిన పాలని ఫ్రీజర్లో పెడితే మీగడ థిక్గా వస్తుంది. సో దాన్ని డీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న వారం రోజుల పాటు మీగడని బయటకి తీసి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ మీరు కవ్వంతో చిలికి వెన్నను కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఈజీగా మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వెన్నను తీసుకున్న తర్వాత చల్లని నీళ్లు లేదా ఐస్ క్యూబ్స్ వేసి వెన్న వచ్చేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి సపరేట్ చేసుకోవాలి. మిగతా మిగడని కూడా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని చేయితో కలుపుతూ వెన్నను ముద్దలాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముద్దలా కాకుండా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. మిగిలిన ఈ మజ్జిగ నీళ్ళని పులుసు పెట్టుకొని అన్నంలోకి తినేయచ్చు లేదా మజ్జిగ చేసుకోవచ్చు. మనం చేసుకున్న వెన్న ముద్దలు డీ ఫ్రీజర్లో ఉంచి వంటకాల్లోకి కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని వెన్న ముద్దల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని నెయ్యిని కాచుకోవాలి. నెయ్యిని చేసేటప్పుడు వెన్న ముద్దల్ని కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచితే కనుక అది పొంగిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో నెయ్యిని చేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత దీంట్లోకి మంచి స్మెల్ కోసం తమలపాకును యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. తమలపాకు కాకుండా కరివేపాకు, మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటారు, కానీ తమలపాకు యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యికి మంచి స్మెల్ వస్తుంది. వెన్న కంప్లీట్గా కరిగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 2 drops వాటర్ని యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల సౌండ్ వస్తే నెయ్యి కంప్లీట్గా అయినట్టు, లేకపోతే ఇంకొద్దిసేపు మరిగించాలి. సో సౌండ్ వస్తుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి పర్ఫెక్ట్గా రావాలంటే దగ్గరుండి బాగా కలుపుతూ మాడకుండా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఎక్కడా అడగంటకుండా పర్ఫెక్ట్గా నెయ్యిని మంచి కలర్తో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. సో ఇంత ఈజీగా పూస లాంటి మంచి కలర్తో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.